క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, ఆషాఢ మాసం వచ్చిందంటే పూరి జగన్నాథ స్వామి రథోత్సవము, పూరిలో అనేకమైన ఉత్సవాలు చాలా వేడుకగా జరుగుతూ ఉంటాయి. అవునండి. అసలు రథోత్సవం వెనకాలన్న కథ ఏమిటండి? అయ్యో, చాలా పెద్ద ప్రాచీన గాథ ఉందండి. దానికి సాక్షాత్ దేవుళ్ళే సాక్షాత్కరించడం, అదంతా చక్కటి కథ ఉంది. వివరించండి. పురాణాలు వివరిస్తున్న కథ ప్రకారం ఇంద్రద్యుమ్నుడు అని ఒక మహారాజు ఉన్నాడండి. ఆ ఇంద్రద్యుమ్నుడి యొక్క భార్య పేరు గుండీచాదేవి. వీళ్ళిద్దరు కూడా పరమ విష్ణు భక్తులే. వీరిద్దరూ చక్కగా మంచి దాంపత్యంలో ఉంటూ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నారు. అయితే ఇంద్రద్యుమ్నుడికి ఒక రోజున స్వప్న సాక్షాత్కారంలో విష్ణుమూర్తి కనిపిస్తాడు. కనిపించి మంచి గుడి కట్టమని అడుగుతాడు. అదేంటంటే పూరి జగన్నాథుడికి గుడి కట్టమని అడుగుతాడు. అంటే తప్పనిసరిగా కడతానని విష్ణుమూర్తి అంతటి వాడు ఆదేశం ఇచ్చిన తర్వాత ఈ ఇంద్రద్యుమ్నుడు చాలా సంతోషంగా, మహారాజు అత్యంత అద్భుతంగా, చాలా సుందరంగా మంచి ఆలయాన్ని నిర్మిస్తాడు. ఆ ఆలయ సౌందర్యానికి పూరి జగన్నాథుడే ముగ్ధుడైపోయి, నేనే వచ్చి ఉంటాను ఈ గుళ్ళో అని చెప్పేసి, అంటే ఆయన కోసం కట్టిందే, ఆయన వచ్చేసి ఆ గుళ్ళో ఉంటానని చెప్పేసి ఆయన అక్కడ చక్కగా ఆ గుడిలో నిలయం ఉండిపోయాడు. ఉండిపోయినప్పుడు అంతగా తనని రంజింపజేసినటువంటి ఆ గుడి సౌందర్యానికి ఆయన ముగ్ధుడైపోయి ఏదైనా వరం కోరుకోమని అడిగాడు ఇంద్రద్యుమ్నుడిని. ఇంద్రద్యుమ్నుడు చాలా ఉత్తమోత్తమ రాజండి. ఆయన చక్రవర్తి లక్షణాలు కల రాజు. ఆయన ఏమన్నాడంటే, నాకు ఏ వరము వద్దు, అందరూ అయితే ఇంకా నేను విశ్వాన్నంతా జయించాలి, ఇటు అలెగ్జాండర్ లాగా కోరికలు ఉండొచ్చు, కానీ హిందూ రాజులు చాలా ఆధ్యాత్మిక తత్వం గలవాళ్ళు. ఆయన ఏం చెప్పాడంటే, నా తర్వాత అసలుకి ఎవరు వద్దు, నాకు వంశ విస్తరణే వద్దు, నేను మన మధ్య ఎవరు వద్దు, ఈ గుడి ఎవరు కట్టారంటే ఇంద్రద్యుమ్నుడు అని చెప్పాలి, అంతే. అంతేగాని మా మనవాళ్ళు, ముని మనవాళ్ళు, మా తాత కట్టాడు, ముత్తాత కట్టాడని చెప్పకూడదు. నీకు నాకు మధ్య మా వంశం మనుషులు వద్దు, నాతో వంశం ఆగిపోచాలన్నాడు. ఏంటంటే విచిత్రం కన్నా దీంట్లో ఆధ్యాత్మికత ఎక్కువ ఉంది శ్రీలక్ష్మి గారు. ఎందుకంటే తను గుడి కట్టాడు, ఆ గుడి కట్టింది అలా అంటే ఈ గుడి నిర్మాణం అనేది ఎవరైతే కట్టారో వాళ్ళ పవిత్రతని, వాళ్ళ ఆచారాన్ని కానీ, లేకపోతే వాళ్ళ యొక్క సెంటిమెంట్ ఉంటుంది ఆ గుళ్ళో. ఒక అంటే భగవతత్వం మీద బాగా ఆసక్తి ఉన్న వాళ్ళే పెద్ద పెద్ద గుళ్ళు కడతారు. దాన్ని తర్వాత తరం వాళ్ళు ఎంతవరకు కొనసాగిస్తారో మనకు తెలియదు. అందుకని ఈ ఇంద్రద్యుమ్నుడు చాలా వివేకంగా ఆలోచించాడు. ఆయన ఆలోచించి, నాకు నీకు మధ్య ఎవరు వద్దు, ఈ గుడి ఎవరు కట్టారు ఇంత చక్కగా ఉంది అంటే నేను కట్టినట్టుగా ఉంచు. ఆత్మ పరమాత్మ, నువ్వు దేవుడివి, నేను జీవుణ్ణి, మన ఇద్దరి మధ్య ఎవరు వద్దు, నాకు వంశ విస్తరణ అక్కర్లేదు అని ఆయన చాలా సంతోషిస్తాడండి. సంతోషించి ఆయన ఒక్కసారిగా ఆలింగనం చేసుకుంటాడు. అంటే ఇంద్రద్యుమ్న మహారాజుని పూరి జగన్నాథ్ ఆలింగనం చేసుకొని ఇంకొక వరం ఏదన్నా కోరుకొని అడుగుతాడు. ఆయన అంత గాఢంగా ఆలింగనం చేసినసరికి ఆ ఇంద్రద్యుమ్నుడు చాలా పరవశించిపోయి, నా భార్యకి కూడా నువ్వు అంటే ఎంత అభిమానము, భక్తి ఉంది, ఆవిడ కోరుకుంటుందని చెప్తాడు. ఆ ఇంద్రద్యుమ్నుడి యొక్క భార్య పేరు గుండీచాదేవి. ఆవిడ చాలా సౌందర్యవతి అండి. ఆవిడ కోరుకుంటుందంటే, అంటే వారికి సంతానం లేదు, కానీ ఆ విషయము ఈయన అసలు సంతానమే వద్దనుకున్నాడు కదా, అందుకున్నప్పుడు ఇదే ఉంది, వంశ విస్తరణ అక్కర్లేదు అనుకున్నాడు కదా. అయితే గుండీచాదేవి కూడా భర్తకి తగ్గ భార్య. ఆవిడ కూడా ఏం కోరుకుంటుందంటే, నాకు ఈ జన్మలో సంతానం లేదు కనుక నాకు ఆ మాతృత్వపు ఆనందం అనుభవించాలని ఉంది. అవును, స్త్రీ కదా, మాతృమూర్తి. ఏడాదికి ఒకసారి మాతృత్వపు ఆనందాన్ని అనుభవింపచేయమని గుండీచాదేవి కోరినప్పుడు, అప్పుడు పూరి జగన్నాథుడు చక్కటి వరం ఇచ్చాడు. నాతో పాటు నా చెల్లెల్ని కూడా తీసుకొస్తానని చెప్తాడు. ఇంకేమిటి, ఇంకా ఎంతో ఆనందం కదా. ఆనందం. చక్కగా ఆడపిల్ల మగపిల్లాడు అన్నా చెల్లెలిద్దరు కూడా కలిసి ఆడుకుంటున్నట్టు దృశ్యం ఊహించుకొని గుండీచాదేవి కూడా చాలా సంతోషపడింది. ఆ సంతోషపడి ముందు ఈవిడ మాతృత్వం లేదు, ఏడాదికి ఒకసారి వచ్చి వెళ్ళినప్పుడు ఆవిడ పరిస్థితికి ఆ పూరి జగన్నాథుడు కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఈవిడ తల్లి హృదయం కదా, అందుకని వెంటనే ఆయన కన్నీళ్లు తుడిచేసరికి ఆవిడ చేతికి ఉన్నంటే దేవుళ్ళ యొక్క మార్దవం వేరు, ఈవిడ మహారాణి కదా, ఈవిడ చేతికి మట్టి ఎందుకుందని ఎవరికైనా సందేహం రావచ్చు. కానీ
దేవతా శరీరాలు మంత్ర శరీరాలు, మానవ శరీరాలు మాంస శరీరాలు. అందుకని ఈ మాంస శరీరంతో ఆ మంత్ర శరీరం ముట్టుకుంటే కొంచెం కందినట్టుగా, కాసేదో దుమ్ము అంటుకున్నట్టుగా అనిపించింది. అందుకని ఆవిడ అలా కన్నీళ్ళు తుడిచేసరికి ఆ దుమ్ము అంటుకొని ఆవిడ చేతుకున్న మురికి ఆవిడ ముఖానికి, ఆయన పూరి జగన్నాథుడి మొహానికి అంటుకున్నట్టుగా మన పురాణ కథ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఆవిడ అయ్యో నా చేతుకున్న మట్టి నీ ముఖాన అంటింది అని ఆవిడ బాధపడుతూ తొడవబోతే, ఆ భక్తులంటే భగవంతుడికి ఎంత ఎంత అభిమానం ఉంటుందో ఈ ఒక్క వాక్యం చాలండి మనకి. ఆయన అంటాడు, నువ్వు నా కన్నీళ్లు తుడిచిన గుర్తుగా ఈ మరకని నేను ఇలాగే అట్టే పెట్టుకుంటా, నేను తుడుచుకోను అని చెప్పేసి ఆ మరకని అలాగే అట్టే పెట్టుకుంటాడు ఆయన. ఆ గుండీచాదేవి కూడా అతని యొక్క అభిమానానికి చాలా సంతోషించింది. దాని తర్వాత నుంచి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పూరి జగన్నాథ రథయాత్ర 9 రోజులు కూడా గుండీచాదేవి ఆలయంలో రకరకాల పదార్థాలన్నింటినీ కూడా నివేదన చేసి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ ప్రసాదాన్ని నివేదన చేస్తూ ఉంటారు. ఆ రకంగా మనకి 9 రోజులు ఆయన గుండీచా ఆలయంలోనే ఉండిపోతారు. 9 రోజులు గుండీచా ఆలయంలోనే, అంటే ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లో తర్వాత ఆలయం నిర్మించారు కనుక ఆయన చెల్లెలతో సహా వచ్చిండాను కదా సుభద్రాదేవితో కలిపి ఇద్దరు. గుండీచాదేవి ఎంత అదృష్టవంతురాలు, ఆవిడ బిడ్డలే భగవంతుళ్ళే బిడ్డలైపోయారు. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడిగా ఆమె సతీ అనసూయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఉయ్యాల్లో వేసి ఊపుకుంది. అటువంటి ఘన చరిత్ర ఉంది మన భారతదేశంలో. అందుకని దేవుళ్ళని కోరుకుంటే వాళ్ళు మన ఇంటికి వస్తారు, మన చుట్టాలల్లో ఇంటూ ఉంటారు. మన కడుపున కౌసల్యాదేవికి రాముడు పుట్టలేదండి, అంతే కదా. అలాగే దేవకీదేవికి శ్రీకృష్ణుడు పుట్టల. వాళ్ళు మన గర్భాన జనిస్తారు, మన ఇంట్లో ఉంటారు, మనం వండిన అన్న పదార్థాలు తింటారు, అన్నీ చేస్తారు. ఎందుకంటే జీవుడికి దేవుడికి మధ్యలో ఏమీ తేడా ఉండదు. ఈ జీవుడు దేవుడు అవటానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తాడో ఆ దేవుడు ఈ జీవుడి దగ్గరికి వచ్చేస్తాడు. జీవుడు దేవుడి కోసం ప్రయత్నించాలి, దేవుడు జీవుడి దగ్గరికే వచ్చేస్తాడు. ఇప్పుడు గుండీచాదేవి దగ్గరికి వచ్చి ఆయన 9 రోజులు ఉన్నాడంటే, ఈ రోజుకి పూరి జగన్నాథ ఆలయంలో 9 రోజులు అన్నీ కూడా పదార్థాలు వండి వచ్చిన భక్తులందరికీ గుండీచాదేవి ఆలయంలోనే ఆ పదార్థాలన్నింటినీ కూడా ప్రసాదంగా వితరణ చేస్తున్నారు. అంటే మరి ఆ రోజుల్లో జగన్నాథుడు సాక్షాత్తు వచ్చి ఆ గుండీచాదేవి అనేటువంటి మహారాణి ఇంట్లో ఉన్నాడు అనేటువంటిది నిదర్శనం మనకి. నిదర్శనం భక్తి అనేది ఆ స్థాయిలో ఉంటుందని మన పూర్వ చరిత్ర చెప్తోంది. ఈ విధంగా మనం ఈ రోజుకి కూడా ఆ రథయాత్ర జరుగుతూనే ఉంది. జగన్నాథుడి రథయాత్ర అంటే కోట్ల మంది వస్తారు, కోట్ల మంది అండి. జగన్నాథుడి రథయాత్ర అంటే చాలా, అది దేశాల నుంచి మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు జగన్నాథ రథోత్సవం అంటే చాలా విశేషం అండి. మన అద్భుతమైన శ్రీశ్రీ కదులుతున్నాయి జగన్నాథుడి రథ చక్రాలు అని కవిత్వం కూడా రాశారు. అంటే జగన్నాథుడి రథ చక్రాలకి అంత ఇది లేదు, అంత లేదు. శ్రీశ్రీ అంతటి మహా జాతీయ కవి ఆయన రాశాడండి జగన్నాథుడి రథ చక్రాల మీద. అటువంటి రథ చక్రాలని వర్ణించేటువంటి పుణ్యక్షేత్రము మన పూరి జగన్నాథుడి గుడి. అక్కడ ఆ గుండీచాదేవి ఆలయంలో పంచిపెట్టేటువంటి ప్రసాదాలన్నీ భక్తులందరూ వెళ్ళి తిని వాళ్ళ కోరికలను వాళ్ళు తీర్చుకుంటారు. ఆ దేవాలయానికి వెళ్ళి గుండీచాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రసాదం తిన్న వాళ్ళకి కోరుకున్న కోరికలన్నీ తీరుతాయండి. వాళ్ళ మనసున్న కోరికలన్నీ, ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది. ఎందుకంటే ఆ గుండీచాదేవి అంత మహారాణి అయినా ఆవిడ తను తల్లి కాలేకపోయిందన్న బాధతో సాక్షాత్తు జగన్నాథుడిని సుభద్రాదేవిని చక్కగా కూతురు కొడుకుగా తెచ్చుకుంది. అంతటి ఆలయంలో మనం మహాప్రసాదం తింటే మన కోరికలు ఎందుకు తీరవండి? అందుకని ఆ ఆలయానికి వెళ్ళి ఆ ప్రసాదం తిన్న వాళ్ళందరికీ కూడా మనసులో ఏది కోరుకుంటే అది వెంటనే సిద్ధిస్తుంది. అందులో ఇది ఆషాఢ మాసం శుక్లపక్షం చక్కటి జగన్నాథుడి యొక్క గుడి. ఆ పూరి జగన్నాథ ఆలయం అంటే ప్రపంచంలో చెప్పే అతి కొద్ది ప్రఖ్యాతమైనటువంటి ఆలయాల్లో ఇదొకటి. అందుకని అటువంటి ప్రఖ్యాతమైన ఆలయంలో గంగి గోవు పాలు గరిటెడైన చాలనట్టు అంత పులిహార తిన్నా చాలండి ఆ గుళ్ళో కూర్చొని కోరిన కోరికలన్నీ తీరుతాయి. అంతటి మహత్యం గల ఆ పూరి జగన్నాథుడిని మనం నిత్యం స్మరిద్దాం. ఓం నమో వాసుదేవాయ నమః. మీరు మా మనసుల్ని పూరి తీసుకెళ్ళిపోయారు. అవునండి, అక్కడ జగన్నాథ రథోత్సవాలు చక్రాలు అన్నీ కనపడుతున్నాయి. తాళ్ళతో వాళ్ళు రావడం అద్భుతంగా వివరించారండి. భగవంతుడే భక్తుడు కడుపున పుడతాడు అంటే
ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టం అంతే కదండి. అందుకనే పెద్దలు చూడండి, కొందరు బిడ్డలు పుత్రులు మంచిగా ఉంటారు, కొందరు శత్రువులు కూడా పుత్రుల రూపంలో పుడతారు అంటారు. ఆగర్భ శత్రుత్వం. అందుకనే చూడండి, భగవంతుడే పుట్టి వాళ్ళని ఎంతో సుఖపెడతాడు, ఎంతో ఆనందపరుస్తారు, వాళ్ళ పేరు ప్రఖ్యాతి ఎంతో తీసుకొస్తారు. కొందరు పుత్రులు చూడండి, ఆగర్భ శత్రువులు అన్నట్టు శత్రువులే పుత్రులుగా పుట్టి వాళ్ళకి ఒక తీయని శాపం అన్నట్టు అలాగే అయిపోతారు. ఎందుకంటే శివుడు అంటే చాలా ఇష్టం అని ఆ గజానసురుడు తీసుకొచ్చి గర్భంలో పెట్టుకుంటాడు. అవునవును. పెట్టుకుంటే మరి తీయటి శత్రువే అయ్యాడు కదా శివుడు. డమరకాలు వాయించేసరికి చీల్చుకొని వచ్చేసాడు. మరి తన గర్భంలో పెరిగిన వాడే. అందుకనే భక్తి విశ్వాసాలతో దేవుణ్ణి కొలవాలండి. ఆయనే వరాలు ఇస్తాడు, మనమేమి అడగక్కర్లేదు. మనకేం కోరుకుంటేనండి ఒకటే వరం, కోరుకోకపోతే అన్ని వరాలే. అటువంటి అద్భుతమైన చరిత్రలు ఉన్నాయి మన పురాణాల్లో. సో ఈ ఆషాఢ మాసంలో పూరి జగన్నాథ స్వామి ఆలయం చరిత్ర తెలుసుకోవడంతో మనందరం పునీతులం అయిపోయాము, మన జన్మలు కూడా పవిత్రమైపోయినాయి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జై జగన్నాథ. పూరి జగన్నాథుడికి నమోవాకాలు.